హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో ఏదైనా తప్పు చేస్తే జైలు శిక్ష విధిస్తారు. మరీ పెద్ద తప్పు అయితే ఉరి శిక్ష కూడా విధిస్తారు. అలాగే అమెరికా వంటి దేశాల్లో అయితే ఉరి శిక్షతో పాటు కరెంట్ ఇవ్వడం, గ్యాస్ ఛాంబర్లోకి పంపడం, గన్తో కాల్చడం లేదా ఇంజెక్షన్తో చంపడం వంటి పద్ధతులు ఉన్నాయి. అదే సౌదీ అరేబియా వంటి దేశాల్లో అయితే వాళ్ళ తల నరికి చంపి శిక్షలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శిక్షల్ని పూర్వం ఉన్న శిక్షలతో కంపేర్ చేస్తే అసలు లెక్కే కాదు. ఎందుకంటే పూర్వం ఇంతకు మించి భయంకరమైన శిక్షలు ఉండేవి. ఇప్పుడు ఉన్న మరణ శిక్షలన్నీ కూడా అతి వేగంగా మరణం వచ్చేలాగా విధించే శిక్షలే. కానీ పూర్వం శిక్షలు ఎలా ఉండేవంటే ఒక మనిషి వెంటనే చనిపోవడం కాదు, ఆ బాధను ఎంత కుదిరితే అంత ఎక్కువ కాలం అనుభవిస్తూ చనిపోయేలాగా శిక్షను ఏర్పాటు చేసేవారు. అలాగే ప్రజలందరి ముందు ఈ శిక్షను విధించేవారు. దానివల్ల మరొకరు తప్పు చేయాలంటే భయపడేవారు. ముందుగా లింగ్సి ఈ శిక్షను చైనాలో ఎక్కువగా ఉపయోగించేవారు. చైనాలో సాంగ్ డైనాసిటీలోని 900 సంవత్సరాల నుండి 1900 సంవత్సరాల వరకు ఈ శిక్షను విధించేవారు. పబ్లిక్ ప్లేస్లో అందరి ముందు ఒక చెక్క దిమ్మకు నిందితుడిని కట్టేసి ఒక చాకుతో బాడీని చిన్న చిన్న ముక్కలుగా కోసేవారు. ముందుగా నాలుక, చెవి, వేళ్ళు, కాళ్ళు, చేతులు, తొడలు అంటే ఏ ఏ భాగాల్లో అవయవాలను కోసినా ప్రాణం పోదో ఆ ప్లేస్లోని పార్ట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేవారు. తరువాత బాడీలోని గుండె, లివర్ ఇలా ఒక్కొక్క అవయవాన్ని పీకేయడం చేస్తారు. ఇంకా అప్పటికి ఆ వ్యక్తి బతికే ఉంటే చివరిగా గొంతు కోసి చంపేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తం 3 రోజులు సాగేది. అలా ఈ 3 రోజులు సుమారుగా 3600 సార్లు బాడీని కట్ చేసేవారు. అందుకే ఈ పద్ధతిని డెడ్ బై 1000 కట్స్ అని కూడా అంటారు. ఇదంతా చేసిన తరువాత మిగిలిన ప్రజల్లో తప్పు చేయడానికి భయం కలిగేలా ఆ మృతదేహాన్ని బహిరంగంగా ప్రదర్శనం కోసం ఊరేగించేవారు. ఒక్కోసారి నిందితుడి కుటుంబ సభ్యులు శిక్షను అమలు చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే బాడీని కట్ చేసే వ్యక్తి ఉంటారో వాళ్ళ త్వరగా ఆ వ్యక్తిని చనిపోయేలా చేయమని ముందే గొంతు కోసేయమని లంచం ఇచ్చేవారంటే అర్థం చేసుకోండి ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో అని. ఇలాంటి భయంకరమైన శిక్షల్లో రెండోది స్పానిష్ డాంకీ. ఆ వీడియోని నేను మన నెక్స్ట్ షాట్లో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.